ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్. యాక్చువల్‌గా మీ గురించి నాకు తెలిసింది ఇంకోటేంటంటే, ఈ సినిమా, ఈ ప్రయాణం అంతా పక్కన పెడితే, డివోషనల్‌గా కూడా మీరు దేవుడికి బాగా అటాచ్ అండి. బాగా ఎక్కువగా నమ్ముతారు దేవుడిని. అంటే సార్ నేను ఒకటే సార్, ఈ గాలి పీల్చాం, వదిలాం. ఈ గాలి అయిపోతే శవం. అందుకని శవం, శవం అనుకోవాలనేది. హ్మ్. శవం, శవం అంటా ఉండాలి. ఈ శవం గాలి ఉన్నంత సేపే మనిషి, లేకపోతే శవం ఇది. నేను ఇందాక చెప్పినట్టు కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కదా ఈ పయనం. అందుకని మేమేంటంటే మా 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 పిల్లలేంటి మేమందరం ఏంటంటే తెల్లారట్ల 4కి లెగాలి డైలీ. హుహు. 4కి లెగాలి అంతే. ఇది రూల్ ఇది. మీరు నైట్ 2 గంటలకు షూటింగ్ అయింది. అయినా 4కి లెగాలి. హ్మ్. తలస్నానం చేసేయాలి. దేవుడి దగ్గర కూర్చోవాలి. చక్కగా అలంకరించుకోవాలి, దీపాలు పెట్టుకోవాలన్నీ. ఇక మనకొచ్చిన అంటే మేము శాస్త్రోక్తంగా చేస్తా బాగా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషిని మనం ఎలా పిలుస్తాం అలాగా పూజ చేసేటప్పుడు అంటే ఒక రూల్స్ ఉన్నాయి కొన్ని. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు గంటారామం తత్ర దేవతాహ్వాన లాంఛనాం. గంట కొట్టి దేవుని ఆహ్వానించాలని ఫస్ట్. హ్మ్. వచ్చావా కూర్చో నాన్న కూర్చో, ఇదిగో ఇదిగో కాళ్ళు కడుక్కో నీళ్ళు ఇస్తున్నా, హస్త ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం అంటే ఇది ఎందుకంటే అండి ఒక రూల్ ఉంది. తెలియక వేరే మతానికి వేరే మతానికి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు కరెక్ట్‌గా తెలిస్తే ఎళ్ళవు. హ్మ్. తెలియక మిడిమిడి జ్ఞానంతో వెళ్ళిపోవడమే. భారతదేశంలో పుట్టావు, హిందువుగా ఉన్నావు. హిందువుగా ఉన్నప్పుడు నీదేంటి? నీ హిందూ మతం. నీకు రాముడు, కృష్ణుడు నీకుంది. ఇప్పుడు వారధి ఎందుకు కనపడుతుంది? అవును. హనుమాన్ చాలీసాలో యుగ సహస్ర యోజన ఫర బాను లీల్యవతాహి మధుర ఫల జాను అన్నాడు. అంటే యుగం సహస్రం అన్నీ దాటి నేనెళ్ళి సూర్యుడిని పండు అనుకుని తిన్నాను. నా మూతి కాలిపోయిందని తులసీదాస్ గారికి ఆంజనేయ స్వామి అక్కడి నుంచి చెప్తే ఈయన రాశాడట. హ్మ్. ఈయన తప్పు రాస్తే నేనెళ్ళొచ్చినోడు నేను రా, ఇంత తొందర ఎంత చూసుకో అంటే ఇప్పుడు నాసా వాళ్ళు టెస్ట్ చేస్తే అదేదుందో యుగం సహస్రం అని లెక్కేస్తే సేమ్ వచ్చిందండి. ఎప్పుడు హనుమాన్ చాలీసా, ఎప్పుడు తులసీదాస్ గారు. తులసీదాస్ గారు. మరి ఇదంటే తెలియక పూజా విధానం తెలియక అంటే మేము అంటే పొద్దున పూజ అయిపోద్ది. అంటే తీర్థం, తాము అన్నీ కరెక్ట్ ఆర్డర్‌గా జరుగుతాయి. 2 నిమిషాలు కూర్చొని అందరం కళ్ళు మూసుకొని భైరవాష్టకం గాని అంటే అమ్మ ఒకసారి శృతి కలుపుతావమ్మా? మా అమ్మాయే జస్ట్. నువ్వు శృతి కలిపి నేను మామూలుగా అందుకుంటా. ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ గండ రుద్రాయ శూర రుద్రాయ వీర రుద్రాయ భావ రుద్రాయ భీమ రుద్రాయ అధల రుద్రాయ సుధల రుద్రాయ సుతల రుద్రాయ మహతల రుద్రాయ భజతల రుద్రాయ తళతల రుద్రాయ పాతాళ రుద్రాయ ఓం నమ శివాయ. భైరవాష్టం చదువు. అంటే హనుమాన్ చాలీసా మాకందరికి నోటుకొచ్చు, ఇంట్లో అందరికి. హనుమాన్ చాలీసా ఇంట్లో అందరికి నోటుకొచ్చు, భైరవాష్టం వచ్చు. అంటే ఇది ఎందుకు చెప్పుకోవాలంటే ఊపిరి మీకు యోగాలో చెప్తారు, మీకు ఐడియా ఉందో లేదో. ఊపిరిని లాగి బిగబట్టు కాసేపు ఆపు. హ్మ్. అది సేఫ్ అంటండి. అంటే మనిషికి ఇన్ని ఊపిరిలే ఇస్తాడు దేవుడు. కొన్ని లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, అది మనకు లెక్క తెలీదు. యోగా చేసేవాడు ఏం చేశాడు ఇప్పుడు? ఆ 2 నిమిషాలు ఆపుకున్నాడు. రోజు చేస్తామంటే 2 నిమిషాలు, నిమిషం ఎక్కడికక్కడికక్కడ వెళ్ళిపోయి కొంత సేఫ్ వీడికి అకౌంట్‌లో ఉంది. హ్మ్. అంటే ఆరోగ్యంగా బతకడానికి నేను చెప్పేది. అంటే మంచం మీద ఉండి పీల్చడం మనం ఏం చేయలేం. పేషెంట్ అయిపోతే. అది శివుడి నిర్ణయం. అది సేవ్ చేసుకున్నాడు ఆడు. బ్యాంక్. మేమిప్పుడు ఓంకారం చెప్పేటప్పుడు ఓం దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రబిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఇప్పుడు ఇందులో ఊపిరి పీల్చలేదు, వదలలేదు. ఇది చదువుతున్నాను చెప్పి ఆ ఊపిరి సేఫ్. ప్లస్ ఇలా శృతి కలిసి పాడితే డైరెక్ట్‌గా ఓజోన్ పొర చింపుకుని పైకి వెళ్తది. వినపడుతుందండి. హ్మ్. మీరు అంటే బిలీవ్ నాకు చెప్పులు కూడా లేకుండా అయిన రోజులున్నాయి. ఈ సినిమా చేయకముందు అనుకోండి, 'ఫౌజీ' చేయకముందు అనుకోండి, 'సాహో' చేయకముందు అనుకోండి, కరోనా ముందు అనుకోండి. హ్మ్. ఆ రోజు పూజ మానల. హ్మ్. కొబ్బరికాయ డబ్బులు లేవు. సరే పంచదార పెడదాం. తింటాడు. మన ఆకలేసిన పచ్చడి తింటాం, చికెను తింటాం. దేవుడున్నాడు. సో, ఇంత ఉన్న మన హిందూ మతాన్ని వదులుకొని కొన్ని బాధేస్తాయి. అప్పుడు కానీ మీరొకటి గమనించారా? ఆహ్, ఈ 'ఫౌజీ' చేయకముందు
లేదా కరోనాకు ముందు ఏదో ఒక టైంలో కాళ్ళకి చెప్పులు కూడా లేవని చెప్పి మీరు ఒక మాట అన్నారు. అవునండి. మిమ్మల్ని చూడంగానే ప్రభాస్ గారు కనిపెట్టేసారు చూసారా? కదా! చేయి పట్టుకొని ఏమన్నా ఏండి ఏమన్నా ప్రాబ్లమ్ అండి? ఏమన్నా కావాలండి అంటే ఏమన్నా కావాలంటే నాకు అంటే అనిపించింది. అంటే నోరు తెరిచి అడిగితే నా పక్కన ఒక అంటే ఒక ఫ్రెండ్ లాంటి అడగండి సార్ ఏంటి సార్ అసలు అంటే అడిగితే 2,00,00,000 ఇవ్వచ్చు 5,00,00,000 ఇవ్వచ్చు ఏమన్నా సాయం చేయొచ్చు నాకు. ముందు మీ లైఫ్‌ని అయితే సెట్ చేసేస్తారు. అసలు ఇంక ఈడికి నేను ఇప్పుడు ఒకటే రిక్వెస్ట్ ఆయన ఏంటంటే నాకు ఈ సినిమాకి కొంచెం ప్రమోషన్ చేయండి. అంటే కథలో దమ్ముంది. మా హీరో మరి నాకు అలా లిఫ్ట్ ఇచ్చాడంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను 'ఈశ్వర్‌లో' నేను ఆల్రెడీ థియేటర్‌లకెళ్ళి అల్లరి చేసి మొత్తం ఇప్పుడు 11,000,000 దాటిందనమాట టైటిల్ హ్మ్. 'సావిత్రి' అనేది. అంటే చూడండి అది ఎవడో దేవుడిని అడుగుతున్నాడు. అది నేను నా గొప్పతనం అనుకోను. శివుడిని అడుగుతున్నాడు అని అనుకుంటా. ఎప్పుడు శివుడే. అంటే ఈవెన్ మీకు ఒక శ్మశానంలో ఎందుకుంటాడు శివుడు అని ఒక చిన్న పాయింట్ వస్తే, శ్మశానంలో ఎందుకుంటాడు శివుడు? ఒక క్వెషన్ వస్తే అంటే ఇప్పుడు శివుడంటే విభూది రాసుకొని, బూడిదలో దొల్లుకుంటా, అంటే నగలేసుకోడు, పాము మెళ్ళ ధరిస్తాడు, ఏదో జడలు కట్టేసిన జుట్టు, నెత్తి మీద ఏదో మూడు కింద ఉంటుంది, దాంట్లో గంగ ఉంటుందట. ఇలాంటోడు ఎందుకు హ్యాపీగా పర్వతరాజ తనయ మహారాజు గారు కూతురు అమ్మాయి అక్కడ ఉండొచ్చు ఇంట్లో అల్లుడు బావన్ ఎందుకు ఉంటారంటే శివుడు పార్వతీదేవి చెప్పిన సమాధానం ఏంటంటే ఈ కృష్ణమాయనోడు ఎన్నో యాశాలు ఎత్తాడు. సినిమా అంటాడు, అప్పుడప్పుడు సిగరెట్ లేదు కానీ మనకి చెప్తున్నా జనరల్గా మందు అంటాడు, పబ్బులు అంటాడు, కల్చర్ అంటాడు, అదంటాడు ఇదంటాడు, సినిమా ఏదేదో చేసి పడుకుంటాడు ఓ రోజున. పడుకున్న రోజున తమిళ్లో ఒక సాంగ్ ఉందండి, వీట్టు వరెవరవు అంటే ఇంటి దాకానే సంబంధాలు, గుమ్మం దాటేదాకా కొడుకు, శ్మశానం దాకా కొడుకు, గుమ్మం దాటేదాకా బంధువులు, శ్మశానం దాకా కొడుకు, తర్వాత ఎవరు అంటే అసలు ఎంత అద్భుతమైన మీనింగ్ అంటే చూడండి, భార్య సంబంధం గుమ్మం దాటే భార్య రాకూడదు శ్మశానానికి అంటే మనకు తెలిసి గుమ్మం దాకా ఏడు చేసి వదిలేలు అయిపోయింది. గుమ్మం నుంచి శ్మశానం దాకా కొడుకు, చుట్టాలు బంధువులు శ్మశానం దాకా వచ్చి వాళ్ళు ఉండి వెళ్తాం ఆడ వెనక్కి వచ్చేస్తారు. కొడుకు తలకూరి పెట్టి కాలి దాకా ఉండాలి వాడు ఉంటాడు అక్కడ, వాడు అయిపోయింది. కాలిపోయిన తర్వాత కడసి వర యారో అంటాడు, చివరి వరకు ఎవరో అని ఒక కన్నదాసన్ గారు రాసిన పాట అది. అదే అంటే చూడండి చివరికి ఎవరు అంటే అప్పుడు శివుడు నుంచుంటాడు, రాత్రి బిక్కుమంటా ఉంటుందట ఆత్మ, శరీరం కాలిపోయింది, ఇది ఆత్మ బయటకు వచ్చింది. మీరు ఆత్మ అంటే ఆత్మ ఉందా అంటే నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు మీ పేరు మర్చిపోయాను, రాజా గారు ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడే ఉన్నారు కదా, కళ్ళు మూసుకొని మీలు చూడండి, చూడగలుగుతున్నారు, చూస్తున్నారు, మీరు మెట్లు కనపడుతున్నాయి, టర్నింగ్ కనపడుతుంది, పైకి వెళ్ళారు, ఇంటికి కెప్టెన్ వేస్తుంది, లోపలికి వెళ్ళారు, మంచం మీద మా సిస్టర్ ఉంది, ఆ పిల్లలు ఉన్నారు, మీకు కనపడుతుంది. మరి అదే కదా, దట్ ఈస్ ఆత్మ, అది ఉంటుందండి ఎప్పటికీ. అది అక్కడ లబోలబం అని ఉంటుందట. ఏంటంటే కొడుకు వెళ్ళిపోయాడు, పిల్లం వెళ్ళిపోయింది, చుట్టాలు వెళ్ళిపోయారు, అమ్మ ఆడికి 10 లక్షలు సాయం చేశాను, ఆడు కూడా వెళ్ళిపోయాడురా అని బాధపడుతూ ఉంటే శివుడు వచ్చి నానా నేనున్నానని చెప్పి చేయి పట్టుకుని ఆ తెల్లవాళ్ళు భూతాలు అంటే భూత సంఘ నాయకం విశాల కీర్తిదాయకం, భూత సంఘ నాయకుడు కదా ఆయన, భూతాలతో ఉంటాడు మరి ఆ నాయకుడు. అవన్నీ భయపెడతా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి శివుడి దగ్గరికి ఇష్టం ఉంటుంది. ఇంకోటి వస్తా ఉంటాయి, ఇప్పుడు ఎవడన్నా మీదేమి ఒకటి పని చేస్తున్నాడు, ఇంకోటి వస్తా ఉంటే ఆడేంటి అంటే మేము తరణిగా దగ్గర మాకు ఎదురైని నేనే పని చేస్తాను అది తిట్టారు, నువ్వు అన్నింటిలో నువ్వు దూరంగా ఉన్నాను. అలాగా శివుడి దగ్గర ఉన్నవాళ్ళకి నచ్చదు. నువ్వు రానా చేయి పట్టుకుని మళ్ళీ చివరిదాకా తీసుకెళ్ళి శివలోకంలో తీసుకెళ్తారట ఆయన. అందుకే శ్మశానంలో కూర్చుంటాడు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. నిజంగా నాకు చెప్తా ఉంటేనే ఒకలాగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఇది ఎంతమందికి తెలిసింది, ఏముంది హిందూయిజంలో ఏముంది ఏది లేదు అనేది ఈ డిస్కషన్ చేస్తే తెలుస్తుంది. అంటే శివుడు ఎంత గొప్పోడు, ఎంత దయామేడు చూడండి. అసలు మన గురించి శ్మశానంలో కూర్చున్నాడు, ఇక్కడికే వస్తాడు, ఆడాడు అంటే పిల్లోడ్లా మన పిల్లలం కదా ఆయనకి, అంతే కదా. పిల్లోడు ఆడతాడు, బురద గరి చేసుకుంటాడు, ఈ బురద శరీరం వదిలేస్తాడు. అంటే ఆయనకి బురద లెక్క, మనం వేసే ఆశలనే బురద, ఈ శరీరం వదిలేస్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, వచ్చిన భయపడతాడు బొమ్మ అని చెప్పి ఉంటాడట. పార్వతీదేవికి చెప్పాడు శివుడి మాట. శివా అనపోతే 24 గంటలకి ఏమనాలి మనం చెప్పండి.